కృపాకనికరం సమాధానం గల మా పరలోక తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. గత రాత్రి కాలం అంతా మంచి నిద్ర, మంచి విశ్రాంతి చేయని స్తోత్రాలు. ఉదయ కాలంలో మరొక నూతన దినంలో ప్రవేశపెట్టినారు. మా ఆయుష్, మా బ్రతుకును, మా జీవాన్ని పొడిగించిన విధానం బట్టి స్తోత్రాలు. ప్రభా, యూట్యూబ్ చేస్తుండగా అనేకులు నీ వాక్యం విని రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు నీ రాకడ కొరక మెలకోగలిగిన జీవితం జీవించడం సాయం దయచేయండి. తోడండి, కాచి కాపాడి భద్రపరచండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామము స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యంలో ఉండి మనం ఆరాధించుటకు దేవుని వాక్యంలో ఉండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. కాబట్టి సహోదరు ఇక్కడ మనం చూసినట్టయితే అనేక దినాల నుండి మనము ఈ లేఖనాన్ని మనం ధ్యానించుతూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు స్తుతింపబడాలా? తండ్రి యొక్క దేవుడు ఎందుకు మరి స్తుతింపబడాలా అనేది మనం దేవుని వాక్యంలో మనం గమనించినట్టయితే మరి దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏమంటే, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. అనగా ఆయన ఏమిచ్చినాడు? కనికరము చూపేవాడుగా ఉంటున్నాడు. సహోదర, ఈ ఉదయ కాలంలో ఆరాధించుటకు ముందుగా మనము ఆయన కనికరాన్ని చూస్తున్నాం. దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు కానీ దేవుడు స్తుతింపబడాలా అంటే 2 కొరింథీయులు 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన కనికరము చూపించు తండ్రి కాబట్టి మనం దేవుని స్తుతించాలా. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండం 4:31 వచనంలో అక్కడ కూడా దేవుని వాక్యము ఈ విధంగా రాయబడింది. ఆ ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనములో విధంగా దేవుని వాక్యము రాయబడి ఉంటున్నది. దేవుని వాక్యంలో ఏమని రాయబడింది అంటే 31వ వచనములో నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. మరి మన దేవుడు నిన్ను నన్ను చేయి విడిచేవాడు కాదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది, నిన్ను విడువను ఎడబాయును అని దేవుని వాక్యంలో రాయబడినట్టుగా 13, 4, 5 వచనాల్లో రాయబడింది. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో దేవుడు స్తుతింపబడును గాక అనేది మనం చూడగలుగుతున్నాం. మార్కు సువార్త 1:41 వచనంలో కూడా ఏం రాయబడింది? దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనికరం గల దేవుడు. కాబట్టి ఆ కుష్ఠరోగిని మరి ముట్టి స్వస్థపరిచినట్టుగా మనం చూడగలుగుతాం. లేవియా కాండం 13:45 వచనంలో ఆయన చెయ్యి చాపి కుష్ఠరోగులను ముట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాక ఆయన మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12 వచనంలో గవిని యొద్దకు వెళ్ళి ఆయన నీ కొరకు నా కొరకు శ్రమ నొందెను అని దేవుని వాక్యం రాయబడింది. ఇంకా లూకా సువార్త 15:27 వచనంలో తండ్రి వెలుపల ఉన్న పెద్ద కుమారుని లోపలికి రమ్మని ఆహ్వానించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర ఇంకా దేవుని వాక్యంలో ఉండి మనం చూసినట్టయితే మరి తీతుకు రాసిన పత్రిక 3:5 వచనంలో మరి ఏం రాయబడిందంటే, కనికరము ఆయన తన కనికరము చొప్పుననే తన స్వభావమును మార్చుకునేను అని దేవుని వాక్యం రాయబడింది. ఇంకా దేవుని వాక్యం రాయబడింది మరి. కాబట్టి సహోదర మరి మొట్టమొదటిగా దేవుడు ఎందుకు స్తుతింపబడినాడంటే ఆయన
నీ మీద నా మీద కనికరం చూపేవాడుగా ఉండు. ఆయన నిన్ను నన్ను చేయబట్టుకొని నడిపించేవాడుగా ఉంటున్నాడు. రెండవదిగా మనం చూసినట్టయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 68వ వచనంలో ఆయన నిన్ను నన్ను విమోచించినాడు. అందును బట్టి దేవుని మనము స్తుతించాలా. ఇంకా దేవుని వాక్యములు రాయబడింది. ద్వితీయోపదేశకాండం 4:18 వచనంలో దాసుల గృహంలో నుండి నిన్ను నన్ను విమోచించినాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని స్తుతించాలి. ఇంకా రోమాపత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో పాపం నుండి నిన్ను నన్ను విడిపించినాడు. అందును బట్టి దేవునికి దేవుని స్తుతించాలి. ఇంకా దేవుని వాక్యములో మనం చూసినట్టయితే యెషయా గ్రంథం 48:17వ వచనంలో పాపము నుండి నేను విడిపించి నీతికి దాసులుగా చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాక మరి పరిశుద్ధుడు యెహోవా దేవుడని దేవుని వాక్యంలో రాయబడింది. ఇంకా కీర్తనలో 107:2వ వచనంలో మరి విమోచింపబడిన వారి మాట పలుకుదురుగాక అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సోదర ఈ ఉదయకాల సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు కానీ దేవుడు స్తుతింపబడాలా? ఒకటి, కనికరము చూపే దేవుడు. రెండవదిగా మనం చూసినామంటే విమోచించిన దేవుడు. మూడవదిగా మనం చూసినట్టయితే కీర్తనలు 72:18 వచనంలో ఆయన ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల మధ్య ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసినారు. మరి ఆహారం లేకుంటే ఆహారము కురిపించాడు, మన్నాను ఆహారం, దేవదూతలు తినే ఆహారం కురిపించినాడు. అంత మాత్రం కాక నీళ్లు లేకుంటే నీళ్లు దప్పిక తీర్చినాడు. అంత మాత్రం కాక మాంసమును దయచేసినాడు. ఈ విధంగా ఆశ్చర్యకార్యాలు చేసినాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాక యోబు గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనంలో నీ ఆశ్చర్యము వలన నాకు బలము వచ్చెను, నీ ఆశ్చర్యము వలన నాకు బలము వచ్చెనని యోబు గ్రంథకర్త సెలవిస్తున్నాడు. కీర్తన గ్రంథం 92:4వ వచనంలో కూడా ఏమని రాయబడిందంటే నీ కార్యములు చేత సంతోషించుతున్నాను అంటున్నాడు. నీ కార్యముల చేత నేను సంతోషించుతున్నాను అంటున్నాడు. మరి కీర్తనలు 77:14 వచనంలో ఆశ్చర్య కార్యములు క్రియలు చేయువాడు అని దేవుని వాక్యము రాయబడింది. ఇంకా లూకాసు వార్త 11:39 వచనంలో దేవుని వాక్యంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే ఆయన లాజరును బేతనియా గ్రామంలో మార్తా, మరియా, లాజరు అక్కడ కూడా లాజరు చనిపోయి మూడు రోజులు అనగా 4 రోజులు అయిన తర్వాత ఆయన పాతిపెట్టబడిన కంపోతుంది. అయినప్పటికీ ఆయన తన మహిమ చేత ఆయన లేపినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాక యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని ఆయనకు పేరు వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సోదర ఇంకా 4వదిగా మనం చూసినట్టయితే మరి 2 కొరింథీయులు 1:3 వచనంలో ఆయన మరి ఆదరణను దయచేసేవాడు, ఆదరించేవాడు అని దేవుని వాక్యం రాయబడింది. కీర్తన గ్రంథం 146:9 వచనములో ఆదరించువాడు అని దేవుని వాక్యం రాయబడింది. యెషయా గ్రంథం 54:10 వచనంలో ఆయన ఆదరణ లేని వారికి ఆదరణ ఇచ్చినాడు. అంత మాత్రం కాదు, 94 కీర్తనలు 94:19 వచనంలో నీ గొప్ప ఆదరణ నాకు కలిగెను అని కీర్తనకారుడు అంటున్నాడు. మరి యెషయా గ్రంథం 66:13 వచనంలో మీరు యెరూషలేములోని మీరు ఆదరింపబడుదురు, మందిరములోని మీరు ఆదరింపబడుదురు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సోదర యోహాను సువార్త 14:27 వచనంలో ఆదరణకర్తను మనకు దయచేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి సోదర చివరిదిగా మనం చూసినట్టయితే ఆయన ఏమంటున్నాడు? నిరీక్షణ బట్టి జీవము దయచేసి ఉన్నాడు.
ఒకటో పేతురు 1 అధ్యాయం 3 వచనంలో నిరీక్షణతో కూడిన జీవంతో కూడిన నిరీక్షణ మనకు దయచేసేవాడుగా ఉంటున్నాడు. ఒకప్పుడైతే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 12 వచనంలో పరజనులము, వాగ్దాన నిబంధనలు లేనివారు, నిరీక్షణ లేనివారు, అటువంటి మనకు ఆయన నిరీక్షణ నీకు నాకు దయచేసిన వాడుగా ఉంటున్నాడు. అంత మాత్రంగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1:27 వచనంలో ఆయన నీకు నాకు మహిమ దయచేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సహోదర మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 3 వచనం ప్రకారము ప్రభువైన యేసు క్రీస్తు వారు దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు స్తుతింపబడాలి దేవుడు అంటే, మొట్టమొదటిగా మనం కనికరాన్ని చూడగలిగిన, రెండోదిగా మనం చూసినట్టయితే ఆయన నిన్ను నన్ను విమోచించాడు. అనగా ఈ లోక క్షయ వస్తువుల చేత నేను విమోచింపబడలేదు. అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తంతో, అమూల్యమైన రక్తంతో నేను విమోచింపబడినాను. అందును బట్టి దేవుని స్తుతించగలుగుతాం. మూడవదిగా ఆయన ఆశ్చర్యకార్యాలు చేసినాడు. ఇశ్రాయేలు పట్ల, నీ పట్ల, నా పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసినాడు. అందును బట్టి దేవుని స్తుతించగలుగుతాం. నాలుగవదిగా మనము ఆయన ఆదరణ కర్తగా ఉన్నాడు, మనల్ని ఆదరించేవాడుగా అంటాడు. కాబట్టి సోదర ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోని మీరు ఆదరింపబడుదురు అని దేవుని వాక్యంలో యెషయా 66:13 వచనంలో రాయబడింది. కాబట్టి ఆయన ఆదరణకర్తగా నీకు నాకు అనిపించి, అందును బట్టి దేవుని స్తుతించాలి. ఐదవదిగా మనం చూసినట్టే జీవముతో కూడిన నిరీక్షణ నీకు నాకు దయచేసి. ఒకప్పుడైతే మనము పరజనులో మరి వాగ్దాన నిబంధనలు లేనివారు, ఎట్లంటే అట్లా పోయేవారు. అయితే మనకు ఒక నిరీక్షణ నీకు నాకు దయచేసి, అదే జీవంతో కూడిన నిరీక్షణ. కాబట్టి సోదర ఉదయకాలంలో నీవు దేవుని బిడ్డవై నువ్వు ఉన్నట్టయితే దేవుని స్తుతించు, ఆయన కనికరాన్ని బట్టి స్తుతించు, ఆయన నీ పట్ల నా పట్ల చేసిన విమోచన కార్యాన్ని బట్టి స్తుతించు, ఆయన నీకు నాకు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుని స్తుతించు, ఆయన ఆదరణను బట్టి స్తుతించు, ఆయన జీవంతో కూడిన నిరీక్షణ బట్టి స్తుతించు. ఒకవేళ నీవు దేవుని బిడ్డగా కావాలని కోరుతున్నట్టయితే, నీకు రక్షణ మార్గం నీకు దయచేయాలని నువ్వు కోరుతున్నట్టయితే, దేవుడు యేసుప్రభా నేను పాపిని, నీ రక్తంతో నా పాపాలు కలుగు, నువ్వు నా కొరకు కలవరి శిలువలో చేసిన త్యాగాన్ని బట్టిస్తావు, చిందించిన రక్తాన్ని బట్టిస్తావు, ఆ రక్తం ద్వారా నా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి నూతనపరచమని అని అడిగినట్టయితే దేవుడు క్షమించేవాడు. ఆయన యుద్ధకు వచ్చి వారిని ఎంత మాత్రమును త్రోసివేయును అని దేవుని వాక్యం రాదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీటి వారును ఆత్మరక్షణ పొందుదురు. దేవుడి వాక్యమును దీవించుగాక. ఆమేన్.